అనుబంధం ఎపిసోడ్ 3. ఒకరోజు రాముతో కలిసి పక్క ఊరికి జట్కాలో వెళ్తూ ఉంటుంది కమల. దారిలో మనసు విప్పి రాముతో మాట్లాడుతూ ఉంటుంది. ఒకరి పట్ల ఒకరికున్న అభిమానాన్ని చాటుకుంటారు. ఇరువురు ఊహల్లో మునిగి తేల్తారు. అలా ఊహాలోకంలో విహరిస్తున్న మూగ మనసుల్లోని భావాలు ఓ నవరసభరితమైన ప్రేమ గీతంగా బయటికి వస్తాయి. దూరంగా దూర దూరంగా చీరంగా తారా తీరం చేరంగా తీరంగా మనసు సేద తీరంగా ఊహలకే ఊపిరి పోసి ఊసులనే ఊతం చేసి కోర్కెల రెక్కలపై ఎగిరిపోదమా. తరువాత కమల తండ్రి రాజుగారు ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలని రాముని పిలిపిస్తాడు. పట్నంలో ఒక ఉద్యోగం ఉందని, నెలకి 5,000 రూపాయలు జీతం ఇస్తారని, ఇక్కడ ఉంటే నువ్వు ఏమీ సంపాదించలేవని రాముకి చెబుతాడు. రాము ఆలోచనలో పడతాడు. ఎదురుగా ఉన్న పద్మ కమలలు రాము ఏం చెబుతాడు అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ రాము చెల్లెలు పద్మని, అమ్మాయి గారిని, జట్కాని, రాజుగాడిని ఈ ఊరిని వదిలి వెళ్ళలేనని చెబుతాడు. చెల్లెలు పద్మని ఒక్కరోజు కూడా చూడకుండా ఉండలేను అని చెబుతాడు. సుబ్బారావు అనే వ్యక్తి రాము దగ్గరికి వచ్చి రంకెలు వేస్తాడు. తన తమ్ముడి పొలంలో రాము గుర్రం రాజా పడి పంటంతా నాశనం చేసిందని, నష్టపరిహారం చెల్లించాల్సిందే అని కేకలు వేస్తాడు. నష్టపరిహారం చెల్లించకపోతే పోలీసుల దగ్గరికి వెళ్తానని అంటాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన కమల సుబ్బారావు పొగరంచి తిట్టి పంపిస్తుంది. తర్వాత ఒకరోజు అమ్మాయి గారు తనని తోట దగ్గరికి తీసుకెళ్లమందని రాము అందంగా కనిపించడం కోసం పడుతున్న తాపత్రయాన్ని చూసి అన్నయ్యని ఆట పట్టిస్తుంది పద్మ. తోట దగ్గరికి వెళ్లిన కమలారాము ఎంతో సంతోషంగా తిరుగుతారు. మాటే కరువాయనా మనసే మూగవోయనా ఎగసి పడే భావాలన్నీ ఎదలోనే అడగాలెనా. తర్వాత రాము కమల సరదాగా మాట్లాడుకుంటూ వస్తుండగా సుబ్బారావు జట్కా తోలేవాడితో పెద్దింటి పిల్ల చనువుగా ఉంటుందని పాడుబుద్ధి అని అంటాడు. సుబ్బారావుతో గొడవకు దిగుతాడు రాము. వాళ్ళు అనే దాంట్లో తప్పేం లేదని కమల రాముకి నచ్చజెబుతుంది. రాముని తను ప్రేమిస్తున్నట్లు అతనితో చెప్పాలని అనుకుంటుంది. కానీ ఆ విషయాన్ని తన మనసులోనే దాచేసుకుంటుంది. రాముకి కమల చూపించే ప్రేమ అర్థం కాక మౌనంగా ఉండిపోతాడు. ఇద్దరి మనసులు భారమవుతాయి. అలా కమలని ఇంటి దగ్గర దిగపెట్టి వెళ్ళిపోతాడు రాము. ఆ తర్వాత కమలకి ఇంటి దగ్గర ఓ అనూహ్యమైన సంఘటన ఎదురవుతుంది. Oh